హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు మనం పండు మిర్చి, పచ్చి మామిడికాయ మరి రోటి పచ్చడి తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి. కావాల్సినవి పండు మిర్చి 13 కాయల దాకా తీసుకోండి. ఒక చిన్న మామిడికాయ తీసుకోండి. వెల్లుల్లి, జీలకర్ర, కళ్ళుప్పు తీసుకోండి, సరిపోతుంది. ఇక మీకు మామిడికాయ తొక్క తీసి చూపిస్తాను. ఒక చేతితో తీయటం కుదరటం లేదు నాకు. ముందుగా మనం ఈ పండు మిర్చి అన్నీ కూడా రోట్లో వేసేసుకున్నామండి. శుభ్రం కడిగి పెట్టుకున్న రోట్లో. ఇప్పుడు ముందుగా మనం వీటిని మెత్తగా దంచుకోవాలండి. మనం ఈ తొక్క తీసి పెట్టుకున్నాం కదా, మామిడికాయని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. అండి. ఇలా బాగా దంచుతాం మెత్తగా. మిక్సీ వేస్తారండి, కానీ మిక్సీ కంటే రోటి పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. రోటి పచ్చడి పండు మిర్చి బాగా మెత్తగా నలుగుతుందండి. మనం ముందుగా రెడీ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసేద్దాము. మోయినమైన మామిడికాయ ఒకటి సరిపోతుంది మనం తీసుకున్న పండు మిర్చి కొలతకి. ఇప్పుడు ఈ జీలకర్ర, వెల్లుల్లిపాయ, కళ్ళుప్పు వేసేద్దామండి. మెత్తగా దంచుకునే లేపండి తాలింపు వేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెనం వేసి ఆయిల్ తీసుకుందామండి. ఒక స్పూను సరిపోతుంది. కాగుతున్న ఆయిల్లోకి తాలింపు గింజలు వేసేద్దాము. ఇప్పుడు ఒక ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసేద్దాం. మెత్తగా నలిగిపోయిందండి. ఇంకా మనం ఈ పచ్చడి తీసుకొని తాలింపు పెట్టేసుకున్నాం కదా ముందుగానే, దాంట్లో వేసేసుకోవటం. నేను ఇంతేనండి. దీన్ని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.